ఏంది ఎందుకు పేపర్లు చింపేస్తున్నావు దివ్య? ఏమైంది చింపుతో? ఇప్పుడు రాంగ్ అయింది, మిస్టేక్స్ పోయినాయి. అవును, రాంగ్ పోతే ఇట్లా పేపర్లు చింపేస్తారా? మరి ఈ పేపర్లన్నీ అయిపోతాయి, నోట్బుక్ అయిపోతుంది కదా. ఇంట్లో మస్తున్నాయి ఇట్లాంటి బుక్స్. మస్తున్నాయి అంటే ఏమన్నట్లు ఇట్లా వేస్ట్ చేసేస్తారా? అయితే ఏమవుతుంది? సరే ఒకటి రాయి చెప్తా, చెప్పు. 50 రూపీస్ అయ్యో. 50 ఏనా నోట్బుక్? అవును. ఎన్ని పేజెస్ ఉంటాయి? ఒక 80 నుంచి 100 పేజెస్ మధ్యలో. 150 అనుకో. ఓకే. 150 50. మరి ఇప్పుడు 50 రూపీస్కి ఒక బుక్ అంటే 150 రూపీస్, 150 పేజెస్ అంటే మనకి ఒక పేజీకి డబ్బులు పడుతున్నాయి తెలుసా? అవును. అవును అని అంత తేలికగా అంటవేంది? ఒక్కో పేజీకి ఒక్కో పైసా చొప్పున పడతాయి. మరి పేజీని మనం యూజ్ చేసుకోవాలి కదా. సరే నీకు మ్యాథ్స్ వేస్ట్ పోయింది, తర్వాత కింద డ్రాయింగ్ వేసుకోవచ్చు కదా. ఫిజిక్స్ బయాలజీలో అన్నీ కూడా బొమ్మలు ఉంటాయి, వేసుకోవచ్చు కదా. ఒకటే పేజీలో ఎన్ని గణం చేసుకుంటావు సార్? ఎన్ని గణం ఏంది? ఒక హార్ట్ వేయాలంటే ఎన్ని పేజెస్ కావాలి? హార్ట్ టక్కుమని వస్తుందా? కిడ్నీస్ వేయాలంటే ఎన్ని పేజెస్ కావాలి? అది డ్రా చేసుకోవచ్చు కదా. అమ్మ నువ్వనే కాదు, పిల్లలందరూ కూడా స్కూల్లో కూడా పేపర్లు ఇలా రాస్తారు, ఇలా తీస్తారు, ఇలా బెంచ్ల కింద పడేస్తారు. పేపర్ వాల్యూ ఏంది? ఈ బుక్స్ కొనేటప్పుడు మీ నాన్నగారు ఎంత కష్టపడి బుక్స్ కొంటున్నాడో తెలుసా? ఒకటే పేజీ కదా అంటున్నారు పిల్లలు కూడా. ఒక్క పేజీకి కూడా పైసలు పడతాయి. డివైడ్ చేసుకుంటే ఈ పేజీ వాల్యూ ఏందో తెలుస్తుంది. మేము చదువుకునే రోజుల్లో అయితే ఇట్లా సగం బుక్స్ ఉంటాయి కదా, వాటిని మేము ఏం చేసేవాళ్ళము, ఇట్లా పెట్టేవాళ్ళం. ఇట్లా పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసేసి దీంట్లో పెట్టి ఏం చేస్తుంటుంది, ఇది న్యూ బుక్ హోంవర్క్, లేదా టీచర్ డిక్టేషన్ చెప్తుంది కదా, అట్లా పెట్టుకునే వాళ్ళం. మీరేమో ఇట్లాంటివి అన్ని లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ ఎన్ని బుక్స్ ఉన్నాయి మీ అన్నవి నీవి కలిపితే ఇన్ని నోట్ బుక్స్ ఉన్నాయి. ఆ నోట్బుక్స్ మళ్ళీ ఇది కాకుండా కొత్తది స్టడీ మెటీరియల్. ఇదేంది? ఇది ఎన్నోది? ఇది 3వ సారి వేసినావు ఈ ప్రాజెక్టు. ఇప్పుడన్నా ఓకేనా ఈ కవర్? కాదు, మళ్ళీ మార్చాలన్నా. ఎందుకంటే మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చిందంట? డ్రాయింగ్ చేయాలంట ముందర. మరి ఫస్ట్ అన్నీ కనుక్కోవాలి కదా. ఈ ట్రాన్స్పోర్ట్ కవరు, చార్టు, ఇదంతా వేసే వర్క్, ఇదంతా వేసే బదులు కూడా నువ్వు ఒక సమ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. ఈ చార్ట్ ఎంత? ఆ చార్ట్ 10 రూపీస్. 10 రూపీస్ అంటే ఏమనుకుంటున్నావు? మేము చార్ట్ వేసేవాళ్ళం కాదు తెలుసా, మళ్ళీ న్యూస్ పేపర్లు వేసుకునే వాళ్ళము. మీరు పీసినారు వాళ్ళు కదా, అందుకే న్యూస్ పేపర్స్ వేసుకున్నారు. మీ మమ్మీ వాళ్ళు అప్పుడు పీసినారు వాళ్ళు ఉండే. ఓహో, నీకు అట్లా అర్థమైందా? పీసినారోలని న్యూస్ పేపర్స్ కానీ ఇంకా ఇట్లా స్పెషల్ బుక్స్కి ఏదేసే వాళ్ళని తెలుసా? శారీ కవర్లు వస్తాయి కదా, ఇప్పుడు మన షోరూంలో శారీ ఉంటే శారీ లోపల క్రీమ్ కలర్ కవర్ వస్తుంది కదా, ఆ కవర్ వేసుకునే వాళ్ళం బుక్స్కి తెలుసా. మీకు మాకు స్టడీ మెటీరియల్ కూడా ఉండకపోతుండే. అన్నీ మేమే, టీచర్ చెప్పింది అన్నీ కూడా మేమే నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని రాసుకునే వాళ్ళం, ఓన్గా రెడీ చేసుకునే వాళ్ళం. నీకు స్టడీ మెటీరియల్ ఒకటి, నోట్బుక్ ఒకటి, సిడబ్ల్యూ ఒకటి, హెచ్డబ్ల్యూ ఒకటి, క్లాస్ వర్క్ ఒకటి, రీడర్ ఒకటి, ఎన్ని పెడుతున్నారు. అన్నీ మోసుకుపోయి ఇలా వంగిపోయి ఏమీ చదవట్లేదు, ఏం లేదు, అన్నీ డబ్బులు వృధా చేస్తున్నారు. జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ బుక్స్ కూడా పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఓహో, జనరేషన్ చేంజ్ అంటే ఇదేనా? ఇవేనా? ఇన్నిన్ని గానమా? ఒక్కొక్కటి ఇన్నిన్ని గానమా? ఇట్లా బొమ్మలు ఉన్నవి ఇవన్నీ, ఇది 4 రోజులు వాడి పడేయాలి. వాటర్ బాటిల్ ఇదా? మాకైతే స్కూల్లోనే ఫ్రీ ఫుడ్ పెట్టేవాళ్ళు. అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. గవర్నమెంట్ స్కూల్ అలానే ఉంటుంది. పబ్లిక్ వాళ్ళే బూట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళే డ్రెస్ ఇచ్చేవాళ్ళు. నాకైతే ఇవ్వకపోదురు తెలుసా. ఏమనంటే మీరు కోమటోళ్ళు, మీకు ఇయ్యము అనేవాళ్ళు. నువ్వేమో కొత్త కొత్త బుక్స్ కొనుక్కుంటున్నావు. నేను బుక్స్ ఎట్లా తెచ్చుకుంటుంటే తెలుసా, వేరే సీనియర్స్ ఉంటారు కదా, అక్క ప్లీజ్ బుక్ ఇవ్వవా, అక్క వర్క్ బుక్ ఇవ్వవా, రీడర్ ఇవ్వవా అని తీసుకొని చదువుకునే వాళ్ళం. సెకండ్ హ్యాండ్లో కూడా కొనకపోతుంటాం ఫ్రీగా. మేము ఎంత కష్టపడి చదువుకున్నాం తెలుసా. ఇప్పుడు మీ జనరేషన్కి పవర్ కట్ అన్నదే లేదు. పవర్ కట్ అయినా కానీ ఆటోమేటిక్ లైట్స్, ఈ పవర్ కట్ కాగానే అది. మేము చదువుకునేటప్పుడు జనరేటర్లు మాత్రం ఏదో గొప్పింటోళ్ళ దగ్గరనే ఉండేవాళ్ళు. పౌచ్ ఏంది, ఇవేంది జనరేషన్ అంటున్నావు, వేల ఫీజులు. మేము ₹1 ఫీజు కట్టకపోతుంటే ఎగ్జామ్ పేపర్స్ కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు, స్కూల్లోనే ఇచ్చేవాళ్ళు తెలుసా. ప్రాజెక్ట్ బుక్స్ అని ఏవైనా కానీ ఉన్న దాంట్లో సర్దుకునే వాళ్ళం. కొన్ని ఏమో ముందు ఒకటి వెనకాల ఒకటి.
పెట్టుకునే వాళ్ళం. అలా పెట్టుకున్నప్పుడు ఈ టీచర్ వచ్చి ఇది కరెక్షన్ చేస్తాను తీసుకుపోతుంది. ఆ టీచర్ ఈరోజు క్లాస్ తీసుకోదు కదా అనుకుంటాం. ఆమె వచ్చి నేను ఏదైనా రాపిస్తా అన్నదనుకో, ఆమె దగ్గరికి పోయి మళ్ళీ బుక్ ఇయ్యవా? ఆమెతో 4 తిట్లు. అందుకే మనం వేరే వేరే సబ్జెక్ట్స్కి వేరే వేరే బుక్స్ పెట్టుకోవాలి. ఒకటే బుక్లో 2 2 3 3 పెట్టుకోవద్దు. ఓహో! మరి డబ్బులు ఎట్లొస్తాయి? ఆ! డబ్బులంటే ఏంది చెట్లకు కాస్తున్నాయా? మీకు పవర్ కట్ కూడా లేదిప్పుడు. మాకైతే పవర్ కట్ అయ్యేది. ఇప్పుడు పవర్ ఒకవేళ కట్ అయినా గానీ ఆటోమేటిక్‌గా లైట్ వచ్చేస్తది. ఒకసారి లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే వినాలి మేము. ఇప్పుడు యూట్యూబ్‌లో అన్నీ వస్తాయి. ఇంకా కాలేజీలలో అయితే ఆన్‌లైన్ క్లాస్ ఈరోజు క్లాస్ అయిందంటే అన్నయ్యకు ఆఫ్టర్‌నూన్‌కి 3 గంటల వరకు క్లాస్ అంతా కూడా ఈరోజు షెడ్యూల్ వాళ్ళు ఫోన్‌కు పెట్టేస్తారు. ఇంత ఫెసిలిటీ ఉన్నా గానీ మీరు చదవట్లేదు, మార్కులు రావట్లేదు. ఆ! మరి మేము గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా టీచర్సే ఉండరు కరెక్ట్‌గా తెలుసా? ఇప్పుడు బరబ్బర్ ఉన్నారు గానీ, మేము చదువుకునేటప్పుడైతే పీటీ సారే సోషల్ చెప్పేవాడు మాకు. సోషల్‌కి టీచరే లేకుండే. ఇక సోషల్ కదా, జనరల్ కదా అని పీటీ సారే చెప్తుండే అన్నీ. ఎంత కష్టపడి చదువుకున్నాం తెలుసా మేము? చదువంటే ఏమనుకుంటున్నావు అసలు? అమ్మా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, రాయాలి, పెన్సిళ్ళు ఇంత చెక్కుతారు, పడేస్తారు. ఒక పేపర్ తెల్ల కాగితం విలువ, దీని విలువ తెలుసుకుంటే ఫ్యూచర్‌లో గొప్ప స్థాయికెళ్తావు బెట. ఎవ్వరైనా గానీ. ఇప్పుడు టీవీలలో చెప్తారు కదా ఊకే పెద్ద పెద్ద మహానుభావులు వీధి లైట్ల కింద కూసొని చదువుకుంటారు అని చెప్తారు కదా, విన్నావా? అవును. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లైట్ లేకుండే. అందుకే బయటికి పోయి చదువుకుంటుండే. అయ్యో తల్లి! నీకు అట్లా అర్థమైందా? వాళ్ళు పొద్దంతా ఏదో ఒక వర్క్ చేసుకొని నైట్ టైమ్స్ చదువుకునేవాళ్ళు. ఇళ్ళల్లో పవర్ బిల్ వస్తుంది, మళ్ళీ పవర్ ఉంటుంది ఉండదు సక్రమంగా. కాబట్టి వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళెంత. డేలో మొత్తం వాళ్ళు ఉత్త ఖాళీకి తిరుగుకుంటూ చేసుకుంటూ ఉండే. నైట్ ఏమో వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు వీళ్ళు చదువుకుంటున్నారు అని స్టోరీ లెక్క చేసుకోవాలని కదా. అందుకే వాళ్ళు నైట్ ఆడ చదువుకుంటుండే వెళ్ళి. అయ్యో రామా! నీకు అలా అర్థమవుతుందా ఈ జనరేషన్ పిల్లలకి? ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మా అబ్బాయి లండన్కి వెళ్ళాడు అని చెప్తురా. అవును. అక్కడ ఎంత డబ్బున్న వాళ్ళైనా అక్కడ జాబ్ చేస్తారు వాళ్ళు తెలుసా? అవును. జాబ్ చేస్తేనే కదా మనకు మనీ వచ్చేది. కదా, వీళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకులు మార్నింగ్ టైంలో జాబ్ చేసేవాళ్ళు. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఫ్రీడమ్ ఉద్యమాలలో పాల్గొనేవారు, కవితలు రాసేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వీళ్ళు శిష్యరికం చేసేవాళ్ళు, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునేవాళ్ళు. వాళ్ళు రాత్రిపూట చదువుకునేవాళ్ళు. బుక్స్ కూడా ఉండేవి కాదు, లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకోవాలి బుక్స్. అర్థమైందా? బుక్స్ లైబ్రరీకి వెళ్ళి బుక్ అట్లా దిక్కులు చూస్తావేంది, ఉన్నమాట చెప్తే. టీవీ చూడమంటే కళ్ళు అప్పగించి చూస్తావు, మంచి మంచి విషయాలు చెప్తుంటే బోర్ కొడుతుంది నీకు. అమ్మ ఎప్పుడే కానీ తెల్ల కాగితం విలువ తెలుసుకున్న వాడి ఫ్యూచర్ బాగుపడుతుంది, గుర్తుపెట్టుకో. అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా? బ్లాక్ బోర్డ్ ఏందంట సెంటిమెంటలీ బ్లాక్, కానీ ప్రతి ఒక్క పిల్లవాడి ఫ్యూచరు బ్లాక్ బోర్డ్ నుంచే. వైట్ వచ్చింది పైకి. అంతేనా? నర్సరీ పిల్లలు కూడా బ్లాక్ బోర్డ్ మీదనే కదా రాసుకోవాలి. అవును. బ్లాక్ ఈజ్ సెంటిమెంటలీ అబ్బా అంటారు. అవునా? కానీ కాదు అమ్మ, ఏది కూడా వేస్ట్ చేయొద్దు. సరస్వతి లక్ష్మి కలిసి ఉన్నది, ఓకేనా? బుక్స్ కానీ, పెన్స్ కానీ, షార్ప్నర్స్ కానీ, కలర్స్ అని, స్పార్కల్స్ అని, డ్రాయింగ్స్ అని, పెయింట్ అని, ఆ రూమ్ నిండా చెత్తకుండిలాగా అనిపిస్తుంది ఇట్లా. వాటిని చూస్తే గౌరవించదగ్గట్టుగా ఉండాలి, అసహించుకునే తగ్గట్టుగా కాదు. పెట్టుకోవడం కూడా చాలా బాగా పెట్టుకోవాలి. అవును. ఇది ఎంతనే, ఇది ఎందుకు కొనుక్కున్నావే ఇంతకు? అది 200 రూపీస్ బెంటన్ కార్టన్ వస్తుంది కదా, అది చూసుకుంటే తాగుదామని కొనుక్కున్నా. ఈ డబ్బు 200. 20 రూపాయలు నీళ్ళ డబ్బా తాగి పడేస్తారు కానీ ఆ డబ్బాలో పోసుకపోతే అయిపోతుంది కానీ 200. ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అది వేసుకొని పోతే. ఏమో పెట్టి పుట్టిరు బిడ్డ ఎంతైనా.